హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో ఈరోజు మనము ప్రీవియస్ ఏపీడిఎస్సీలో ఉన్నటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముందంటే ఇక్కడ. సో ఒక పటం యొక్క స్కేలు 1:50,000 అని ఇవ్వబడినది. పటము రెండు పట్టణాల మధ్య దూరం 6 సెంటీమీటర్లు అయితే సో వాటి మధ్య గల నిజ దూరం ఎంత అనేది చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్కేల్ ఏముందంటే ఇక్కడ ఒక పటం యొక్క స్కేల్ అంటే మనకి ఇచ్చినటువంటి పటంలో మనకు 1 సెంటీమీటర్ అంటే మనకు నిజంగా అది సో 50,000 సెంటీమీటర్లకు సమానం అనమాట. సో స్కేల్ 1 సెంటీమీటర్ అంటే మనం పటంలో చూపిస్తే నిజానికి ఎంత ఉంటుందో చెప్పండి, అది 50,000 సెంటీమీటర్లు ఉంటుంది అనమాట. అయితే పటంలో రెండు పట్టణాల మధ్య దూరం మనకి ఎంత చెప్పండి, ఇక్కడ 6 సెంటీమీటర్లు అంట. అయితే సో వాటి మధ్య గల నిజ దూరం ఎంత అన్నాడు. ఇక్కడ చాలా సింపుల్ చూడండి ఇక్కడ. సో ఇది పటము, తర్వాత ఇది సో నిజ దూరం అనమాట. ఇక్కడ మనం పటంలో ఉన్నటువంటి దూరం తర్వాత నిజ దూరం అనమాట ఇది. మరి పటంలో మనకి స్కేల్ ఏమి చెప్పండి. సో 1:50,000 అంటే అర్థమైంది ఇక్కడ. సో పటంలో 1 సెంటీమీటర్ ఉంటే అప్పుడు నిజ దూరం ఎంత కావాలి చెప్పినప్పుడు మనకి సో 50,000 సెంటీమీటర్లకు సెంటీమీటర్ అవుతుంది అనమాట అది. అయితే మనకేమి వచ్చింది ఇక్కడ. సో రెండు పట్టణాల మధ్య దూరం ఎంత చెప్పండి, ఇక్కడ 6 సెంటీమీటర్లు అంట. 1 సెంటీమీటర్ అంటే ఎంత, మరి 6 సెంటీమీటర్ అంటే ఏం చేస్తాం మనం సింపుల్గా దీన్ని మనము సో 6 చేత గుణిస్తాం మనం. సో 50,000 ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ. సో 6 అనమాట. అప్పుడు మనకు వచ్చేటటువంటి విలువ ఏంటంటే సో ఇదే గుణిద్దాం మనము. 6×5 = 30 కాబట్టి 30 తర్వాత ఒక 4 సున్నాలు ఇక్కడ 1 2 3 4 అనమాట. ఏం చెప్పండి. సో పటంలో మనకు 6 సెంటీమీటర్లు అంటే నిజానికి ఎంత చెప్పండి ఇక్కడ. సో 3 లక్షల సెంటీమీటర్ల దూరం ఉంటుందన్నమాట. అయితే మనకు క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ నిజ దూరము సో కిలోమీటర్లలో ఎంత అన్నాడు. కిలోమీటర్లలో ఎంత అన్నాడు. అయితే మీకు తెలుసు ఆల్రెడీ 1 కిలోమీటర్ = మనకు 1,00,000 సెంటీమీటర్లకు సమానం అని గుర్తుపెట్టుకోండి. 1 కిలోమీటర్ అంటే యాక్చువల్గా మనకు 1000 మీటర్లకు సమానం అనమాట. అదే సెంటీమీటర్ల మార్క్స్ ఏమొస్తుందంటే మనకు 1 కిలోమీటర్ = మనము 1,00,000 సెంటీమీటర్లకు సమానం. కాబట్టి ఈ 3 లక్షలు ఏం చేస్తాం మనము 1,00,000 చేత భాగిస్తాం మనం. ఎందుకంటే మనకు సెంటీమీటర్ నుంచి కిలోమీటర్కి మార్చాలి కాబట్టి ఏం చేస్తాం మనము దీన్ని మనం 1,00,000 చేత భాగిస్తాం అనమాట. ఎందుకంటే కిలోమీటర్లు మార్చాలంటే. కాబట్టి దీన్ని కిలోమీటర్లు మార్చాలంటే మనం 1,00,000తో భాగిస్తే ఏమొస్తుంది. ఈ అన్ని సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 50 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది చెప్పండి ఇప్పుడు. సో 3/1 ఉంటుంది. 3/1 అంటే చెప్పండి 3కి సమానం. కాబట్టి 3 కిలోమీటర్లకు సమానం అంటే అర్థమైంది. ఇక్కడ పటంలో మనకు 6 సెంటీమీటర్లు ఉన్నట్లయితే నిజానికి మనకు ఉన్నటువంటి దూరం ఎంత అంటే మనకు ఆ రెండు సో పట్టణాల మధ్య దూరం మనకు 3 కిలోమీటర్లకు సమానం అవుతుంది అనమాట. సో తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే సో 1/3, 3/10, 1/2, 2/5 అకరణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయగా. మీకు తెలుసు ఆల్రెడీ ఆరోహణ క్రమం అంటే ఏంది. సో చిన్న విలువ నుంచి పెద్ద విలువకు రాసుకుంటూ పోతాం అనమాట మనము. అయితే మనకి ఇచ్చినట్టు భిన్నాలు ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అనమాట. వీటిని ముందుగా ఏం చేద్దాం మనము సో దశాంశ భిన్నాలకు మార్చుకుందాం మనం. మనకు తెలుసు ఆల్రెడీ 1/3 అంటే ఏం రాస్తాం మనము. సో 1ని 3తో భాగిస్తే 3 చేత 1ని భాగిస్తే వస్తుందో చెప్పి పోదు. కాబట్టి 3 0 0 ఇక్కడ మనం 1 వస్తుంది కూడా పాయింట్ పెడితే వస్తుంది చెప్పండి ఇక్కడ 0. సో మళ్ళీ 3 3 9 మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ పాయింట్కి మళ్ళీ 0 వస్తే మళ్ళీ 3 3 9 ఇదే విధంగా వస్తుంది. కాబట్టి ఇది అంతము కానీ ఆవర్తనమైనటువంటి దశాంశ భిన్నం. కాబట్టి సో 1/3 కూడా ఏం రాస్తాం మనము 0.333 డాడెడ్ రాస్తాం మనం ఈ విధంగా అనమాట. ఇది ఒకటి. సో 1/3 యొక్క విలువ. అదేవిధంగా సో నెక్స్ట్ ఏమని చెప్పిన తర్వాత 3/10 ఉంది ఇక్కడ. సో 3/10 దీని ఏం రాస్తాం మనం. 3/10 అంటే మనం సింపుల్గా మనం ఇక్కడ మన హారంలో 10 ఉంటే ఏం చేస్తాం దీన్ని మనము సో 0.3గా రాస్తామని. ఇది అంతమే దశాంశ భిన్నం అనమాట. సో 3/10 = 0.3కి సమానం. అదేవిధంగా 1/2 రాస్తే ఏమొస్తుంది చెప్పండి. సో 1/2 దశాంశ భిన్నాలకు మార్చి ఏమొస్తుంది 0.5 అనమాట. సో 1/2 ఉన్న 0.5 ఒకటే అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఏమని చెప్పండి లాస్ట్ తర్వాత సో 2/5 ఉంది. సో అదేవిధంగా భాగిస్తే 2ను 5తో భాగిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 0.4కు సమానం అవుతుంది. ఇది 0.4 అనమాట. చూడండి ఇక్కడ. సో ఇవన్నీ గమనిస్తే మనం దశాంశ భిన్నంలో మనకు చిన్న విలువ మనకి ఏమని చెప్పండి ఇక్కడ 0.3 చిన్నది, దాని తర్వాత 0.33 కొద్దిగా పెద్దది, దాని తర్వాత 0.4 తర్వాత సో 0.5 పెద్దది. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆరోహణ క్రమంలో రాస్తే చిన్న నుంచి పెద్ద రాస్తే చెప్పండి ఫస్ట్ మనకు సో 3/10 వస్తుంది. కాబట్టి ఆరోహణ క్రమంలో రాస్తే 3/10 << తర్వాత ఎంత చెప్పండి. సో 1/3 తర్వాత ఎంత చెప్పిన తర్వాత సో 2/5 తర్వాత అని చెప్పిన తర్వాత సో 1/2. కాబట్టి ఇచ్చినటువంటి అకరణీయ భిన్నాల యొక్క అకరణీయ సంఖ్యలకు ఆరోహణ క్రమం ఏమంటే సో 3/10 1/3 2/5 1/2. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే సో దిగువ వాణిలో 27a² a⁵ కారణాంకం అయ్యేది ఏదైనా. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. అయితే సో దీనికి అయ్యేటువంటి ఒక కారణాంకం ఇందులో ఉందంటే ఆ కారణాంకం ఏదన్నాడు. ఫస్ట్ ఏం చేద్దాం మనము. సో దీన్ని మనం ముందు కారణాంకాలు విధిద్దాం మనము. సో అక్కడ క్వశ్చన్ ఏముందంటే 27a² a⁵ కాబట్టి
సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏముందంటే సో దిగువ వాయువులో 27a²b³ - a⁵ కారణాంకం అయ్యేది ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇచ్చినటువంటి దత్తాంశం ఏదైతే ఉంటుందో వాటికి మనం కారణాంకాలు కడితే ఏం కావాలి మనకు. సో దీనికి వచ్చేటువంటి కారణాంకాలు ఒక కారణాంకం ఇక్కడ ఉండాలంట. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ 27a²b³ - a⁵ ఇక్కడ రాస్తుంది చూడండి ఇక్కడ. సో ఇది a² అనమాట. సో 27 సో 27a² సో b³ మైనస్ ఎంత చెప్పండి a⁵ అనమాట. ఇది అయితే చూడండి ఇక్కడ ఈ రెండు పదాలకి మనకు a² కామన్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు లోపల ఏమంటే చెప్పండి ఇక్కడ సో 27 b³ ఉంటుంది అనమాట. తర్వాత పక్కన ఏమంటే చెప్పండి ఇక్కడ a⁵ సో 3 ఉంటుంది, ఎందుకంటే 2 బయటకు వచ్చింది కాబట్టి 3 ఉంటుంది లోపల. తర్వాత ఏం చేస్తాం మనము a² అలాగే పెట్టేసి ఈ 27 ఏదైతే ఉంటుందో అని ఏం చేస్తాం మనం 3 × 3 × 3గా రాసుకోవచ్చు, 3³ రాసుకోవచ్చు మనము. కాబట్టి 3³ b³ రాసుకుంటే ఏమొస్తుంది చెప్పండి మనం మొత్తం కలిపి రాస్తే 3b⁴గా రాసుకోవచ్చు. మనం దీన్ని మనం సూక్ష్మీకరిస్తే ఇంత విలువ వస్తుంది మన తర్వాత a³ ఉంది ఇక్కడ a³ రాస్తున్నా. అయితే మీకు తెలియాలి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ నేను, లేకుంటే ఇక్కడ రాస్తాను చూడండి ఇక్కడ. సేమ్ చెప్పండి యాక్చువల్లీ ఇక్కడ సో a³ - b³ సూత్రం ప్రకారం ఉంటుందా, దాని ప్రకారం ఇది దాని సూత్రం ఫస్ట్ ఇక్కడ రాస్తూ చూడండి. సో a³ - b³ ఒక ఫార్ములా, దీన్ని మనం ఏం రాస్తామంటే a³ - b³ సో a - b × a² ప్లస్ ab ప్లస్ b² అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో a³ - b³ a - b × a² ప్లస్ a × b ప్లస్ b² అనమాట. దానిలో మనము రాస్తే దీన్ని కంపేర్ చేసుకుంటే ఏమని చెప్పండి ఇక్కడ a అంటే మనకు 3b³ ఉంది, మైనస్ b అంటే ఎంత చెప్పండి ఇక్కడ a³ ఉంది కాబట్టి సో దానిలాగా విడగొడదాం మనము. విడగొడితే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ ఇది మాత్రం అలాగే ఉంటుంది ఇక్కడ. తర్వాత దీన్ని విడగొడితే మనము ఫస్ట్ a - b రావాలి కాబట్టి a అంటే ఎంత ఉంది ఇక్కడ సో 3b మైనస్ b అంటే ఎంత చెప్పండి ఇక్కడ a ఉంది కాబట్టి a కాబట్టి సో 3b మైనస్ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ a² అంటే ఏమొస్తుంది a అంటే 3b కాబట్టి 3b² మైనస్ ప్లస్ ఇక్కడ ab a × b అనమాట. అంటే అర్థం ఇక్కడ 3b × a సో 3b × a అనమాట. ప్లస్ తర్వాత నెక్స్ట్ b² అంటే ఏమొస్తుంది చెప్పండి a² వస్తుంది. ఇక్కడ b అంటే a కాబట్టి a² వస్తుంది అనమాట ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ సో a² తర్వాత 3b మైనస్ a దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది 3b² అంటే అర్థం 3b × 3b కాబట్టి 3 × 9 b² ప్లస్ దీన్ని మనం ముందు a నుంచి రాస్తే ఏమొస్తుంది 3ab రాసుకోవచ్చు మనము 3ab ప్లస్ తర్వాత a² కాబట్టి దీన్ని విడగొడితే మనకి ఈ విధంగా కారణాంకాలు వచ్చినాయి. ఇందులో ఒక కారణాంకం మనకి ఇచ్చిన ఆప్షన్లో ఉంది. ఆ ఆప్షన్ ఏమంటే మనకి ఇక్కడ సో ఈ 1 2 3 4లో మనకి 4th ఆప్షన్ ఏదైతే ఉంటుందో సో 9a² ప్లస్ 3ab ప్లస్ a² ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి ఇక్కడ 9b² నేను తప్పు రాసిన ఇక్కడ 9b² యాక్చువల్లీ ఇక్కడ 9b² అది. సో 9b² ప్లస్ 3ab ప్లస్ a² కాబట్టి మనకి ఇచ్చినట్టు కారణం ఇక్కడ ఉందా ఇక్కడ 9b² ప్లస్ 3ab ప్లస్ a² అనమాట. కాబట్టి సో 4th మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th ఏముందంటే సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 12√3 సెంటీమీటర్లు అయినా దానికి వైశాల్యం ఎంత అని మీకు తెలుసు. అంటే సమబాహు త్రిభుజం అంటే ఏంది, ఒక త్రిభుజంలో 3 భుజాలు సమానం ఉంటే ఏమంటారు దాన్ని సమబాహు త్రిభుజం అని అంటారు అనమాట. మరి సమబాహు త్రిభుజంలో ఉన్నటువంటి భుజాన్ని ఏమనుకుంటాం మామూలుగా మనము సో ఏ అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఏ అనమాట 3 భుజాలు కూడా సమానం ఉంటాయి అనమాట. సో దాని తర్వాత 3 భుజాల పొడవులు మొత్తాన్ని ఏమంటారు ఇక్కడ సో చుట్టుకొలత అంటారు. కాబట్టి సమబాహు చుట్టుకొలత మనకి ఎంత 12√3 అనమాట. కాబట్టి సో a ప్లస్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 12√3కి సమానం అవుతుంది అనమాట. మరి a ప్లస్ ఎంత చెప్పండి 3x సమానం అవుతుంది. 3a ఈజ్ ఈక్వల్ టు సో 12√3. మరి a ఎంత వస్తుంది చెప్పండి సో 12√3/3 దొరికిస్తే భాగశాలి కూడా 3 రాసుకుంటే ఇక్కడ 3 × 3 3 4 12 ఇక్కడ అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 4√3. కాబట్టి సో మనకు వచ్చినటువంటి ఏ విలువ ఏంటంటే మనకు 4√3 సెంటీమీటర్లకు సమానమైంది. అయితే మనకేమడిగింది ఇక్కడ వాడు సో సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ. సో త్రిభుజం యొక్క వైశాల్యం సాధారణంగా ½ × భూమి ఇంటూ ఎత్తుగా తీసుకుంటాం మనము. కానీ సమబాహు త్రిభుజ వైశాల్యం ఏం ఫార్ములా ఏమంటే గుర్తుపెట్టుకోవాలా. సో √3/4 a² అనమాట. √3/4 a² అనమాట. ఏ అంటే భుజం ఇక్కడ. మరి ఇక్కడ ప్రతిక్షేపిస్తా చూడండి ఇక్కడ √3/4 ఏదైతే అలాగే రాసేస్తాయి ఇక్కడ నేను √3/4 ఇంటూ మరి a² అంటే ఇక్కడ మనకు a × a కాబట్టి a అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 4√3 కాబట్టి సో మరి a² అంటే a × a అంటే ఏం రాస్తాం మనము 4√3 × 4√3గా రాస్తాం అనమాట. మరి క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ ఈ 4 క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ. తర్వాత మనకు ఉండేటువంటి సో స్థిరవిలువకి ఏముంది ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఇక్కడ. దాని తర్వాత సో √3 × √3 ఎంత చెప్పండి 3 అవుతుంది అది. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఇంకా √3 ఉంది కాబట్టి సో మొత్తం గుణిస్తే ఏమొస్తుంది 4 × 3 4 × 12 తర్వాత √3 అనమాట. కాబట్టి సో సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే 12√3 సో చదరపు సెంటీమీటరు. మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ
సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో వైశాల్యం కూడా మనకు అంతే రావడం జరిగింది. సో 12√3 చుట్టుకొలత కూడా మనకి ఎంత ఇక్కడ 12√3కి సమానం అవుతుంది అనమాట ఇది. సో తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే, సో ఒక మనిషి తన స్కూటర్పై 30 km/h వేగంతో ప్రయాణించిన అతను తన గమ్యస్థానంను 6 నిమిషాలు ఆలస్యంగా చేరును, కానీ 40 km/h వేగంతో ప్రయాణిస్తే 5 నిమిషాలు ముందుగా చేరును. అయినా ప్రయాణించినటువంటి దూరం ఎంత అన్నాడు. మీరు గమనించండి ఇక్కడ ఇందులో సో అతను వ్యక్తి ప్రయాణించేటువంటి దూరం మాత్రం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, కానీ ఏమని చెప్పండి ఇక్కడ వేగము కాలంలో మాత్రమే మార్పు వస్తుంది. సో ఇది మీరు గమనించాలా. అయితే మనకి ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. మొదటి సందర్భంలో మనము సో వేగం ఎంత చెప్పండి, ఇక్కడ మొదటి సందర్భంలో వేగం మనకు సో 30 km/h ఉంది, ఇక్కడ km/h ఉంది ఇక్కడ. మరి కాలం ఏమని చెప్పండి, ఇక్కడ కాలం యాక్చువల్గా మనము కాలం ఎంతో సో టీ కాలంలో పోయింది అనుకుని పోతుంది యాక్చువల్గా మనం అనుకుంటే, కానీ ఇక్కడ ఏమని చెప్పండి 30 km/h వేగంతో పోవడం వల్ల ఏమైందంటే మనకు గమ్యస్థానాన్ని 6 నిమిషాలు ఆలస్యంగా చేరినట్టు. అంటే అర్థమైంది ఇక్కడ సో టీ కాలంలో పోయేవాడు ఏమని చెప్పండి, అప్పుడు టీ ప్లస్ 6 minutes 6 నిమిషాలు, దాని గంటల్లో మార్చి ఏమొస్తుంది చెప్పండి. సో నిమిషాలు గంటల్లో మార్చినట్టు ఏం చేస్తాం మనం 60 శాతం భాగిస్తాం కాబట్టి సో టీ ప్లస్ 6/10 అనమాట. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి 6 యొక్క 10 అనమాట ఇక్కడ. కాబట్టి సో టీ ప్లస్ 1/10 గంటలు అనమాట. ఇక్కడ మనం మామూలుగా టీ గంటలు అనుకుంటే మనము సో అప్పుడు 6 నిమిషాలు లేట్గా పోవడం వల్ల ఏమని చెప్పండి, అది టీ ప్లస్ 1/10 గంటల్లో అతను గమ్యస్థానానికి చేరింది అనమాట. అయితే మొదటి సందర్భంలో ప్రయాణించేటువంటి దూరం ఎంత మనం డి అనుకుందాం మనం. అదేవిధంగా రెండో సందర్భం తీసుకుంటే మనం రెండో సందర్భంలో వేగం ఎంత చెప్పండి ఇక్కడ సో v = 40 km/h ఉందన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ 40 km/h వేగంతో ప్రయాణిస్తే అతను 5 నిమిషాలు ముందుగానే చేరినట్టు. అంటే అర్థమైంది ఇక్కడ సో యాక్చువల్గా టీ కాలంలో పోవాలి, కానీ ఏమని చెప్పండి 5 నిమిషాలు ముందుగానే పోయినట్టు అర్థమైంది ఇక్కడ. సో టీ నుంచి మనము 5 నిమిషాలు తొలగించాలి. మనం 5 నిమిషాలు అంటే గంటలో మార్చి ఏమొస్తుంది చెప్పండి సో 60తో భాగిస్తాం మనకు. ఏమొస్తుంది క్యాన్సల్ చేస్తే 5 × 5 సో 12. కాబట్టి టీ - 1/12 సో అవర్స్ ఇక్కడ గంటలు అనమాట. ఈ విధంగా అనమాట. మరి సో ఇక్కడ కూడా ప్రయాణించే దూరం ఎంత చెప్పండి డీకే సమానం అవుతుంది, ఎందుకంటే డిస్టెన్స్ మాత్రం సేమ్ కాబట్టి డి ఉంటుంది అనమాట. మరి మీకు తెలుసు ఆల్రెడీ సో వేగం = ఫార్ములా ఏం చెప్పండి, వేగం = దూరం బై కాలం. కాబట్టి ఇక్కడ వేగం అంటే ఇక్కడ రాస్తుంది v = యాక్చువల్గా d/t అనమాట. మరి v అంటే మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ 30 కాబట్టి 30 = d స్థిరం కాబట్టి t ఎట్లా ఉంటుంది ఇక్కడ. మరి t అంటే ఎంత కాలం అనుకున్నాం t ప్లస్ 1/10 కాబట్టి t ప్లస్ 1/10 అనమాట. మరి దీన్ని మనము సో క్రాస్ మల్టిప్లైస్ ఏమొస్తుంది ఇతరులకు వస్తే ఇది గుణిస్తుంది, అంటే పైకి వస్తుంది, ఇదేమొస్తుంది ఇక్కడ భాగిస్తుంది కాబట్టి హారం వస్తుంది కాబట్టి సో దీన్ని మనం అడ్డగుణకరం చేస్తే ఏమొస్తుంది సో t ప్లస్ 1/10 ఎంత మనకు d/30కి సమానం అవుతుంది. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం మామూలుగా మనము. తర్వాత ఇక్కడ కూడా సో v అంటే ఎంత చెప్పండి, ఇక్కడ కూడా d/t కాబట్టి సో ఇక్కడ వేగం అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 40 ఉంది ఇక్కడ. తర్వాత d అంటే స్థిరంగా ఉంటుంది అట్లా ఉంటుంది. మన కాలం ఎంత చెప్పండి ఇక్కడ సో t - 1/12 అనమాట. సేమ్ దానిలాగా మరో సేమ్ వస్తుంది చెప్పండి కూడా ఇది పైకి వస్తే గుణిస్తుంది కాబట్టి సో t - 1/12 d అట్లా ఉంటుంది ఇక్కడ d/40. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం మనము. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనకు కావాల్సింది సో డి కావాలి కాబట్టి ఏం చేస్తాం మనము ఈ 1వ సమీకరణం నుంచి 2వ సమీకరణం తీసేద్దాం మనము. సో 1 - 2 చేయగా 1 నుంచి 2 తొలగించగా ఇక్కడ చేస్తా చూడండి, ఇక్కడ 1 - 2 అంటే వస్తుంది LHS తీసేయాలి కాబట్టి సో t ప్లస్ 1/10 మైనస్ ఎంత చెప్పండి ఇక్కడ సో t - 1/12 అనమాట. ఇక్కడ r చేసేమని చెప్పండి ఇక్కడ సో d/30 మైనస్ d/40 అనమాట. ఇక్కడ d/40 అనమాట. తర్వాత చూడండి ఇక్కడ సో ఇక్కడ మైనస్ చేత మొత్తాన్ని గుణించాలి మనము. సో t ప్లస్ 1/10 ఇక్కడ మైనస్ ఇంటూ టీ మైనస్ టీ, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1/12 అనమాట. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ కాసా కట్టేద్దాం మనము. సో 30 40 కాసా ఫస్ట్ ఏం చేస్తాం, కాసా కంటే మనము సో 2 హారాలు గుణిద్దాం ఫస్ట్ మనం. 30 × 40 30 × 40 ఇట్లా రాసేస్తున్నాయి ఇక్కడ. మరి క్రాస్ మల్టిప్లై 40 × d 40d మైనస్ 30 × d ఎంత చెప్పండి 30d అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ t ఇక్కడ t క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమంది ఇక్కడ సో 1/10 ప్లస్ 1/12 ఉంది ఈజ్వల్ ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ 40d మైనస్ 30d ఎంత చెప్పండి ఎంత వస్తుంది చెప్పండి, ఇక్కడ 10d వస్తుంది. 10d బై ఎంత అంటే 30 × 40 అనమాట. 30 × 40 అనమాట. నెక్స్ట్ ఇక్కడ కాసాకర్త ఏమొస్తుంది చెప్పండి క్రాస్ మల్టిప్లై ఇక్కడ 10 × 12 సో హారం ఎంత అంటే 10 × 12 అనమాట. మరి అడ్డగుణకరం చేస్తే ఏమొస్తుంది 12 × 1 12 ప్లస్ 10 × 1 10 అనమాట. సో ఈక్వల్ ఇక్కడ ఏమంటే చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ సో క్యాన్సల్ చేద్దాం యాక్చువల్ ఫస్ట్ మనము. సో 10 × 10 10 × 30 కాబట్టి సరే ఇక్కడ చిన్నగా రాస్తాయి ఇక్కడ. సో పైన డి మాత్రం ఉంది, d బై సో ఎంత అయిపోయింది ఇక్కడ సో 3 × 40 ఇక్కడ 340 ఎంత అయిపోయింది సో 120కి సమానం అవుతుంది అంతే కదా. సో 3 × 40 120 అనమాట. ఇక్కడ చూడండి 10 × 12 ఉంది ఇక్కడ 10 12 ఎంత 120కి సమానం కాబట్టి ఈ 120 క్యాన్సల్ చేస్తే మనం ఇప్పుడు ఏమంటే చెప్పండి ఇక్కడ సో 12 + 10 అంటే చెప్పండి 22కి సమానం అవుతుంది. తీసుకెళ్తే ఇక్కడ సో d అనమాట. కాబట్టి d మనకు వచ్చింది అంటే 22 కిలోమీటర్స్.
సో ఒకసారి మీరు ఇంకోసారి చూసి ప్రాక్టీస్ చేయండి, మీరు మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అర్థం చేసుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది. కాబట్టి ఆ వ్యక్తి ప్రయాణించే దూరం ఏంటంటే డి అంటే మనకు 22 కిలోమీటర్స్కి సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. 6th చాలా ఇంపార్టెంట్ చూడండి, 8th క్లాస్ నుండి ప్రాబ్లం అనమాట ఇది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో అందరూ జాగ్రత్త పరిశీలించండి. మనకి ఏమి చెప్పండి ఇక్కడ. సో 8 పరిశీలనల అంక మధ్యమము లెక్కించటలో 42కు బదులుగా 24గా పొరపాటున చేర్చగా విలువ అంటే విలువ ఏం విలువ చెప్పండి ఇక్కడ. సో అంక మధ్యంలో సగటు అనమాట. ఎంతకు వచ్చింది ఇక్కడ మనకు సగటు 38గా వచ్చిన సరైనటువంటి అంక మధ్యం ఎంత అంటే 42కు బదులుగా మనం 24గా తీసుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి సగటు ఎంత అంటే మనకు 38 అనమాట. అయితే సో 42నే తీసుకుంటే అప్పుడు మనకు వచ్చేటువంటి సరైన సగటు ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఎన్ అంటే ఇక్కడ మనకు ఎన్ అంటే రాష్ట్రాల సంఖ్య మొత్తం మనకి ఎంత చెప్పండి ఇక్కడ 8 ఉందన్నమాట ఇక్కడ. మరి మనకు వచ్చినటువంటి సగటు ఎంత చెప్పండి. యాక్చువల్గా మనకు x = 38, x బార్ = 38 ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది ఇక్కడ మనకు 42కు బదులు 24గా తీసుకోవడంలో తీసుకుంటే తక్కువ విలువ ఎంత. యాక్చువల్గా మనకు ఎక్కువ విలువ ఉంది ఇక్కడ 42 తీసుకోవాలి మనం. కానీ మనం ఏం చేస్తాం, మనము 24 తీసుకున్నాం అంటే అర్థమైంది ఇక్కడ మనము. సో ఎక్కువ విలువ ఉంటే మనం తక్కువ విలువ తీసుకోవడం వల్ల మనం కొంత విలువను మనము మిస్ కావడం జరిగింది ఇక్కడ మనకి. అంటే మనం తొలగించడం దగ్గర తీసుకోవడం జరిగింది అనమాట. ఆ మనం తీసుకోని విలువ ఎంత, అక్కడ తక్కువ తీసుకున్నటువంటి విలువ ఎంత ఇక్కడ చూద్దాం. మనం ఏం చేస్తాం మనము. సరే తర్వాత మనం తక్కువ తీసుకున్న విలువ ఏంటంటే మనం 42 యాక్చువల్ తీసుకోవాలి, 24 తీసుకున్నాం కాబట్టి ఎంత తక్కువ తీసుకున్నామంటే మనము 42 కలిగి మనం 24 తీస్తే మనకు వచ్చినట్టు విలువ ఏంటంటే మనకు 18 అనమాట. కాబట్టి సో మనం 18 యొక్క విలువ తక్కువ తీసుకున్నాం మనం. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం మనం ఇక్కడ మనము. సో ఈ లెక్క ప్రకారం x బార్ = సిగ్మా fi xi/n ప్రకారం మనము సో వీటికి సగటుకు ఫార్ములా రాసి మనము సో రాశుల మొత్తానికి అనుకున్నాం. ఫస్ట్ మనము x బార్ అంటే ఎంత ఇక్కడ మనకు. సో 38 కాబట్టి 38 = సిగ్మా xi అంటే ఎంత, సిగ్మా xi అలాగే ఉంటుంది ఇక్కడ. బై n అంటే ఎంత మనకి 8 కాబట్టి సో 8 అని రాసుకుంటాం మనము. సో తర్వాత అడ్డగుణకం చేసి ఏమొస్తుంది చెప్పండి 38 × 8 అనమాట. సిగ్మా xi విలువ సిగ్మా xi ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి 38 × 8 అంటే మనకు 304 వస్తుంది అనమాట. అంటే సో మనము 18ని వదిలిపెట్టినప్పుడు మనం తీసుకున్నటువంటి రాశుల యొక్క సో మొత్తం విలువ ఎంతంటే మనకు అంటే వాటి మొత్తం కలిపితే వచ్చే విలువ ఎంతంటే 304 అనమాట. అంటే 42 కాకుండా సో 24 తీసుకొని ఉన్నటువంటి 8 రాశులు మొత్తం కలిపితే మనము సో 304కి సమానం అవుతుంది అనమాట. మరి సో అప్పుడేం చేస్తాం మనం సరైన రాశుల మొత్తం కావాలి మనకి. సరైన రాశుల మొత్తం అంటే అర్థమైంది. సరైన రాశుల మొత్తం అంటే 8 రాశులలో ఒక రాశి యాక్చువల్గా మనము 42 ఉంటే ఏం చేసినాం మనం 24 తీసుకున్నాం కాబట్టి మనకు వచ్చినటువంటి ఆ 8 రాశుల మొత్తం ఏంటంటే 304 అనమాట. మరి అలా కాకుండా సో మనం 42నే తీసుకుంటే మనకు వచ్చేటువంటి మొత్తం విలువ ఎంత అంటే 304కి ఏం చేయాలి మనము. సో ఎంతైతే వదిలిపెట్టి మనం కలిపినామో మనము ఆ వదిలిపెట్టినటువంటి విలువను మనము సో దీనికి కలపాలి మనం. అప్పుడు ఏమొస్తుంది మనకి 304 + 18 అంటే మనకు వచ్చే మొత్తం విలువ ఎంతంటే సో 322 అనమాట. కాబట్టి ఇది సో 8 రాశుల యొక్క సరైనటువంటి మొత్తానికి సమానము. సో ఇప్పుడు ఏం కావాలి మనకు 8 రాశుల యొక్క సరైన సో మొత్తం యొక్క సగటు కావాలి మనకి. మరి సగటు ఫార్ములా మళ్ళీ x బార్ = సిగ్మా xi/n కాబట్టి సిగ్మా xi మనకి ఎంత వచ్చింది ఇక్కడ 322 కాబట్టి 322 సో n అంటే 8 రాశులు మాత్రం అవే ఉంటాయి ఇదనమాట. మరి క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత దీంతో భాగించండి. మరియు మనకు వచ్చే విలువ ఎంతప్పుడు సో 40.25 అనమాట. కాబట్టి సరైనటువంటి సగటు ఎంత అంటే మనకు 40.25కు సమానం కావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత 7వ లెక్క చూడండి. 7వ లెక్క ఏముందంటే సో ₹20,000పై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటు చొప్పున అయ్యేటువంటి చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య సో తేడా ఎంత అన్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏం చేద్దాం మనము. సో తీసుకున్నటువంటి అసలు ఎంత చెప్పండి ఇక్కడ P = మనం 20,000కి సమానం అంట. సో దాని తర్వాత వడ్డీ రేట్ ఎంత చెప్పండి ఇక్కడ R = 10% అనమాట. అయితే సో ఎన్ని సంవత్సరాలు 2 ఇయర్స్ అనమాట ఇక్కడ. కాబట్టి టీ ఎంత అంటే మనకు 2 సంవత్సరాలు అంట. అయితే సో ఈ తీసుకున్నటువంటి అమౌంట్కు ఇంత శాతం వడ్డీ రేటుకు తర్వాత ఇంత కాలానికి అయ్యేటువంటి చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య యొక్క తేడా ఎంత అన్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏం చేద్దాం మనము. ఫస్ట్ బారు వడ్డీ కనుక్కున్నాం మనం. బారు వడ్డీ ఫార్ములా మీకు తెలుసు ఆల్రెడీ I = PTR/100 అనమాట. సో దీనికి మనకి ఏమొస్తుంది P అంటే ఎంత చెప్పండి ఇక్కడ 20,000 కాబట్టి సో 20,000 సో ఇంటూ T అంటే ఎంత 2 ఇంటూ R అంటే ఎంత చెప్పండి ఇక్కడ 10 కాబట్టి 10/100 అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము 10 ఎక్కం సో 10 ఇక్కడ క్యాన్సిల్ ఇక్కడ మళ్ళీ 0 క్యాన్సిల్ ఇక్కడ. అప్పుడు మనకు వచ్చింది అంటే 2000 × 2 అంటే మనకి ఎంత అయిపోయింది ఇక్కడ 4,000 అనమాట. కాబట్టి సో బారు వడ్డీ ప్రకారం మనకు అయ్యేటువంటి వడ్డీ ఎంత అంటే మనకు 4,000కి సమానం అనమాట. అదేవిధంగా చక్రవడ్డీ కావాలి మనకి. అంటే చక్రవడ్డీకి ప్రత్యేకించి మనకు సూత్రం అయితే ఉండదు. మనకి చక్రవడ్డీ యొక్క సో మొత్తానికి ఫార్ములా ఉంటుంది. మొత్తం అంటే ఏంటి ఇక్కడ మనము సో తీసుకున్నటువంటి అసలు ప్లస్ తర్వాత వడ్డీ చక్రవడ్డీ మొత్తం కలిపితే ఏమంటారు అంటే అసలు ప్లస్ వడ్డీని కలిపి చక్రవడ్డీ అంటారు ఇక్కడ. అంటే చక్రవడ్డీ ప్రకారం అనమాట. ఈ మొత్తంలో మనకి ఏముంటుంది అసలు ప్లస్ చక్రవడ్డీ ఉంటుంది. కాబట్టి సో ఏక ఫార్ములా మనకు తెలుసు. మరి మనకు చక్రవడ్డీ ఎలా వస్తుంది చెప్పండి. చక్రవడ్డీ మనకి ఎలా వస్తుందంటే మనకు ఈ చక్రవడ్డీ
సో ఇలా వస్తుంది చెప్పండి, మనకి మొత్తం నుంచి ఏం చేయాలి, మనం మొత్తం నుంచి మనము అసలును తీసివేస్తే మనకు వచ్చేది ఏమంటే చక్రవడ్డీ అనమాట. మరి చక్రవడ్డీ ప్రకారము ఫార్ములా ఏం చెప్పండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసు ఆల్రెడీ 1 ప్లస్ ఫస్ట్ పి వస్తుంది ఇక్కడ. సో పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 సో హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనమాట. మైనస్ ఏముంది ఇక్కడ అంటే ఈ ఏ యొక్క విలువ మొత్తం అనమాట ఇది. మరి మైనస్ ఏముంది ఇక్కడ, మైనస్ పి కాబట్టి పి రాస్తుంది ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ ఈ రెండు పదాలకి ఇక్కడ పి ఏదైతే ఫస్ట్ పి కామన్ తీస్తున్నాడు, అప్పుడు లోపల ఏమంటే చెప్పండి ఇక్కడ. సో లోపల ఏమంటుంటే 1 ప్లస్ ఆర్ బై 100 సో హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఇక్కడ పి బయటకు వస్తే 1 ఉంటుంది, ఇక్కడ ఏం లేకుంటే ఇక్కడ. ఇప్పుడు విలువలు ప్రతిక్షేపిద్దాం మనము. మరి పి అంటే ఎంత చెప్పండి 20,000 ఇక్కడ. సో పి అంటే 20,000 ఇంటూ సో 1 ప్లస్ ఆర్ అంటే ఎంత మనము 10% మనకి 10% కాబట్టి 10/100. సో ఘాతాంకం ఎంత చెప్పండి ఇక్కడ. సో ఎన్ అంటే ఎంత ఇక్కడ సంవత్సరం కోసం వడ్డీ లెక్కిస్తున్నాం కాబట్టి రెండేళ్ళకి ఏమవుతుంది మనకి ఎన్ అంటే 2 పర్యాలు కాబట్టి సో 2 రాస్తాం -1 ఉంటుంది ఇక్కడ. సో దాని తర్వాత సో 20,000 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనం 10 × 10 10 10 100 అనమాట. మీకు ఏదైతే 1/10 ఉంది ఇక్కడ. సో వీటి కాసాగత ఏమొస్తుంది చెప్పండి. సో ఏం లేదు 1 తీసుకుంటాం మనము, ఒక 10 ఇక్కడ. తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే 10 × 1 సో 10 + 1 ఎంత అయిపోయింది 11 అనమాట. కాబట్టి 11 స్క్వేర్ ఉంది ఇక్కడ, స్క్వేర్ -1 అనమాట. ఒకసారి చూసుకోండి మరోసారి మీరు ఇదనమాట. సో 1/10 ఉంటుంది ఇక్కడ. కాసాగత 10 × 1 10 + 1 ఎంత 11/10 స్క్వేర్ అనమాట. -1 ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ 20,000 ఇక్కడ. తర్వాత 20,000 సో ఇక్కడ 11/10 స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి 121/100 మైనస్ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ. తర్వాత సో 20,000 ఇక్కడ కూడా కాసాగత ఏమొస్తుంది కింద 1 తీసుకుంటాం మనము. 100 × 1 100. తర్వాత 1 × 121 121 -1 × 100 సరే 121 121 -100 100 ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే సో 20,000 సరే ఇక్కడ క్యాన్సల్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ మనం. ఈ 2 zeros క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు ఎంత ఉంది ఇక్కడ 200 ఉంటుంది ఇక్కడ. 200 ఇంటూ సో 121 -100 ఎంత చెప్పండి 21 వస్తుంది కాబట్టి 21 ఇక్కడ. సో 21 × 200 ఎంత వస్తుంది చెప్పండి 21 2 42. తర్వాత 2 zeros కాబట్టి 4,200. ఇది ఏం చెప్పండి మనకి ఇది చక్రవడ్డీ అనమాట. ఇది చక్రవడ్డీ. సో మనకు వచ్చింది ఏంటంటే 4,200 రూపీస్ అనమాట. కానీ మనకు వచ్చినటువంటి బారు వడ్డీ ఎంత చెప్పండి ఇక్కడ 4,000 రూపాయలు ఉంది. కాబట్టి ఈ 4,200కు తర్వాత 4,000కు మధ్య తేడా ఎంత చెప్పండి 4,200 - 4,000 అంటే ఎంత చెప్పండి ఇక్కడ 200 రూపీస్ తేడా ఉందన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ మనం తీసుకున్నటువంటి అసలు తర్వాత అసలుకు 10% వడ్డీ రేటు చెప్పిన 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఎంత ఇక్కడ 200 రూపాయలు ఉంటుందన్నమాట. సో తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే ఇది 7th క్లాస్ నుండి ప్రాబ్లం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఈజీ ప్రాబ్లం చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఒక చేతి గడియారాలను రెండింటిని ఒక్కొక్కటి 6,000 రూపాయలకు అమ్మగా ఒకదానిపై 20% లాభము సో మరో దానిపై 20% నష్టము వస్తే మొత్తం మీద పొందినటువంటి లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో 2 వస్తువులను సమాన ధరకు అమ్మగా అంటే అమ్మిన వేల సమానంగా ఉంది ఇక్కడ. అమ్మిన వేల సమానంగా ఉంది. మళ్ళీ ఏమైంది ఇక్కడ సో ఒకదానిపై లాభ శాతం ఎంతైతే వచ్చిందో మరో దానిపై నష్ట శాతం కూడా అంతే వచ్చిందంటే అర్థమైంది ఇక్కడ లాభ శాతము నష్ట శాతం యొక్క ఫిగర్స్ ఇక్కడ మనకి వాటి యొక్క విలువలు సమానంగా ఉన్నాయి. కాబట్టి సో ఈ విధంగా ఉండేటువంటి లెక్కలో ఎప్పుడు కూడా మనకు నష్ట శాతమే వస్తుంది అనమాట. మరి నష్ట శాతం కనుక్కోవడానికి ఈజీగా ఉన్నటువంటి మనకు సూత్రం ఏంటంటే మనకు నష్టము లేదా లాభం ఎంతైతే వచ్చిందో దాన్ని మనం ఎక్స్ అనుకుంటే మనము సో నష్టము లేదా లాభం మనకు వచ్చినటువంటి విలువ ఎంత మనకి x శాతం అనుకుంటే అంటే అర్థమైంది ఇక్కడ లాభము x శాతమే నష్టం కూడా x శాతం అనమాట. కాబట్టి మనకు వచ్చేది ఏం చెప్పండి ఎప్పుడు కూడా మనకు నష్ట శాతం వస్తుంది. దాన్ని మనం అది ఎంత అన్నది ఇక్కడ. మరి ఆ లాభం నష్టం x శాతం అనుకుంటే మనం మొత్తం మీద మనకు వచ్చేటువంటి నష్ట శాతం ఎంతంటే సూత్రము x²/100 అంటే మనకు వచ్చేటువంటి లాభం లేదా నష్టం యొక్క స్క్వేర్ బై సో 100 చేస్తాం మనం సింపుల్గా మనము. మరి మనకు వచ్చేటువంటి నష్టం లేదా లాభం యొక్క శాతం ఎంత అయిపోయింది 20 కాబట్టి సో 20² చేస్తాం మనం. 20² అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు 20² అంటే సో 20 × 20 బై ఎంత అయిపోయింది ఇక్కడ 100 ఇక్కడ. సో 2 zeros క్యాన్సిల్ ఇక్కడ 2 2 ఎంత అయిపోయింది ఇప్పుడు 4 వస్తుంది అనమాట. కాబట్టి మొత్తం మీద మనకు వచ్చేటువంటి నష్ట శాతం ఎంతంటే 4%. ఇది గుర్తుపెట్టుకొని చాలా సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు చూడండి మీరు. దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ను ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. 9th ప్రాబ్లం ఏంటంటే సమఘనం యొక్క ప్రతి భుజము 3 రెట్లు చేయగా సమఘనం యొక్క ప్రతి భుజాన్ని మనము 3 రెట్లు చేయగా సో దాని యొక్క సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల ఎన్ని రెట్లు అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ మనకు తెలుసాలంటే సమఘనం యొక్క భుజాన్ని మనం ఏగా తీసుకుంటాం మనము. మరి సమఘనం యొక్క భుజం మనము ఏగా తీసుకుంటే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యము
సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి 6a² అనమాట. సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా చెప్పండి 6a² సమానం అవుతుంది అనమాట. అంటే సాధారణంగా సమకరణ యొక్క భుజం మనకు ఏ ఉన్నప్పుడు సో దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే 6a² అనమాట. మళ్ళీ మనకేం విషయం ఇక్కడ సో ప్రతి భుజాన్ని మనము 3 రెట్లు చేయగంటే ఏం చేయాలి మనము ఏం చేయాలి మనము సో 3a చేయాలి. మనం భుజాన్ని మనము సో 3aగా చేస్తే 3 రెట్లు పెంచితే అప్పుడు సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటే ఏం చేస్తాం మనము 6a ఉన్న ఇక్కడ ఏం రాస్తాం మనం 3a రాస్తాము 3a² అనమాట. మళ్ళీ ఏమొస్తుంది చెప్పండి అప్పుడు 6 ఇంటూ సో 3a² అంటే అర్థం ఏంటి యాక్చువల్గా సో 3a ఇంటూ సో 3a అనమాట. మరి ఇప్పుడు చూడండి 3 ఇంటూ 3 ఉంది, దీని ముందుకు రాస్తా ఇక్కడ 3 ఇంటూ 3 అని చెప్పండి 9 వస్తుంది. ఇక్కడ ఈ 6 ఏమైనా చేస్తా బ్రాకెట్లో రాస్తా, తర్వాత a ఇంటూ a ఎంత చెప్పండి a² అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ సో 9 ఇంటూ 6a² అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ మనకి భుజము ఏ ఉన్నప్పుడు ఉన్నటువంటి సంపూర్ణ వైశాల్యం ఏంటంటే 6a² అనమాట. ఇక్కడ 6a² ఉంది. ఇక్కడ మన భుజాన్ని 3a చేసినప్పుడు ఏమని చెప్పండి అది 6a²కు 9 రెట్లు పెరిగింది అనమాట. కాబట్టి సో మనము సమఘనం యొక్క భుజాన్ని మనం 3 రెట్లు పెంచితే దాని యొక్క సంపూర్ణ వైశాల్యం మనకి ఎంత పెడుతుంది చెప్పండి మనకు సో 9 రెట్లు పెరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ మొదటి దానికి ఇది సో 9 రెట్లు ఉంది కాబట్టి 9 రెట్లు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లం ఏంటంటే సో 2b91a7 అనేటువంటి ఒక 6 అంకెల సంఖ్యను 9 చే నిశ్శేషంగా భాగిస్తే a+b విలువ ఎంత అని ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఏదైనా ఒక సంఖ్య మనకు 9 చేత భాగించబడాలి ఏమో చెప్పండి. మనకి ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తము 9 యొక్క గుణిజం కావాలి. చూడండి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ ఇవన్నీ కూడా కూడితే మనం ఒక్కొక్క అంకెని కలిపితే మనము సో 2 + b + 9 + 1 + a + 7 అనమాట. ఇందులో మనము చరరాశి పక్కన పెట్టేస్తే మిగతావన్నీ కూడితే ఏమొస్తుంది 2 + 9 11 11 + 1 12 12 + 1 ఎంత చెప్పండి సో 19 ప్లస్ ఏముంది ఇక్కడ a తర్వాత b అనమాట. మరి ఈ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చేటువంటి విలువ 9 గుణిజం కావాలంటే అంటే 9 × 9 9 రెంట్ల 18 కానీ 19 ఉంది ఇక్కడ. మళ్ళీ 9 × 3 ఎంత చెప్పండి 27. కాబట్టి సో 19కి మనం ఎంత కలిపితే 27 వస్తుంది చెప్పండి. సో 19 ప్లస్ ఎంత కలపాలి మనము సో 8 కలపాలి. కాబట్టి ఈ a + b ఉన్న స్థానంలో మనం 8 రాస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత ఇప్పుడు మనకు 27 వస్తుంది. ఆ 27 ఎంత చెప్పండి ఖచ్చితంగా సో 9 చేత భాగించబడుతుంది. కాబట్టి సో a + b యొక్క విలువ మనకి ఎంత కావాలి చెప్పండి యాక్చువల్గా మనకు సో 8 కావాలి. కాబట్టి ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని కూడా ఫార్వర్డ్ చేయండి. సో మిగతా ప్రాబ్లమ్స్ మిగతా వీడియోలో చెప్పుకుందాం మనము. ఓకే, థ్యాంక్ యూ.